రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎట్టి పరిస్థితుల్లో భారత్లోకి రాకూడదు అనేదే డీప్ స్టేట్ యొక్క ఆలోచన. డీప్ స్టేట్ అన్నప్పుడు ఒక్క అమెరికాను మిలిటరీ కాంప్లెక్స్ ఇలా కాదండి, యావత్తు ప్రపంచం దీనిని ఆపడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అంటే మనం మాటల్లో చెప్పలేం. చెప్తున్నారు డిసెంబర్ 5వ తారీఖు నుంచి డిసెంబర్ 20 వరకు కూడా భారత్ హై అలర్ట్ లో ఉంది. ఎక్కడ ఎటువంటి సమస్యలైనా రావచ్చు, ఎటువంటి తీవ్రవాద దాడులైనా జరగవచ్చు. ఎందుకు? నెక్స్ట్ క్రిస్మస్ పండుగ కాబట్టి మీకు జన సంచారము అంటే ఈ సెలబ్రేషన్స్ అనండి, ఫెస్టివల్, మీకు షాపింగ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో జనాలను భయపెట్టాలి, క్రిస్మస్ ని కూడా మీరు సెలబ్రేట్ చేయకుండా ఉండాలి అనడానికి వీళ్ళు ఏమైనా చేయొచ్చు. సో ఈ పరిస్థితుల్లో పుతిన్ గారు భారత్ రావడం ఎంతవరకు సేఫ్? ఏ పత్రికైనా చూడండి మీరు, వెస్టర్న్ మీడియా, ఇంకా చైనా, రష్యా యొక్క ఆప్త మిత్రుడు అంటున్న చైనా కూడా ఇప్పుడు పుతిన్ గారు భారత్ వెళ్ళడం ఎంతవరకు సేఫ్, ఏమైనా జరగవచ్చు వాళ్ళు కూడా, అంటే టోటల్ వరల్డ్ ఈయన భారత్కు రావడాన్ని ఎలా ఆపడము అనే ఒకే విషయం మీద. ఇప్పుడు ఇది మీరు చూసారనుకోండి, రష్యా నుంచి భారత్ దాకా ఈ ట్రావెల్ ఉంటుంది చూసారా, ఈయన ప్రయాణించి ఢిల్లీ దాకా రావాలి. ఈ మధ్యలో మీకు ఎయిర్ స్పేస్ ఉంటుంది. మీరు గమనించారో లేదో, భారత్ అర్జెంటుగా 3 నుంచి 4 నోటామ్స్ ని వీళ్ళు విడుదల చేశారు. అంటే మన చరిత్రలో ఇన్ని నోటామ్స్ అంటే నోటీస్ టు ఎయిర్ మ్యాన్ ఎప్పుడు చేయలేదు. మీకు నవంబర్ 30న అన్నాము, లేదంటే ఇది డిసెంబర్ వరకు కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఎందుకు? మనము పాకిస్తాన్ అంటున్నాము, టర్కీ అంటున్నాము, అంటే యూరోప్ లో కూడా మీకు ఈ కుట్ర అనేది జరగవచ్చు. కాబట్టి మనం ఆల్రెడీ నోటామ్స్ విడుదల చేశాము. ఎందుకు? ఈయన చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా భారత్లోకి రావాలి. వచ్చిన తరువాత ఇది ఒక బ్లాక్ బస్టర్ విజిట్ అండి, దీన్ని మీరేం మామూలుగా తీసుకోలేరు. చరిత్రలో ఏ ఒక దేశము ఇంకొక దేశముతో ఇలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. కాబట్టి దీన్ని ఆపే తీరాలి అని డీప్ స్టేట్ బాస్ క్లియర్ గా అమెరికాకు, యూరోప్ దేశాలకు, టర్కీ, పాకిస్తాన్, చైనా లాంటి దేశాలకు వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు పుతిన్ యొక్క మూడుని చూశారు అనుకోండి, ఆల్రెడీ నేను యుద్ధాన్ని గెలిచేశాను. ఎందుకంటే అమెరికా ట్రంప్ని ఎలా సెట్ చెయ్యాలో క్లియర్ గా ఈయన చేసేసాడు. నేనైతే ట్రంప్నే ఈయన కొనేసాడని వీడియో పెట్టాను. సో అలాంటప్పుడు ఏమవుతుంది? మీకు మంచి మూడ్లో ఉన్నాడు. సో 4 ఏళ్ల పాటు జరుగుతున్న యుద్ధము, సో ఇది ఒకలాగా కొలికి వచ్చేసింది. హ్యాపీగా భారత్కి నేను రావచ్చు అంటే, పుతిన్ రష్యా దాటి బయటికి రావడము అంటే ఇది చాలా పెద్ద వ్యవహారం అండి. మొన్న చైనా దాకా ఈయన రాగలిగాడు. ఆ సెక్యూరిటీ వ్యవహారాల్లోకి వెళ్ళారు అనుకోండి, మీరు లిటరల్గా షాక్ అవుతారు. ఇప్పుడు భారత్లో కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఇది ఒక హిస్టారిక్ ఈవెంట్ అండి. ఇలాంటిది మీకు మన చరిత్ర అంటే రష్యా చరిత్ర. ఎందుకంటే ఇక్కడ ఇద్దరికీ కూడా, అంటే రష్యాకు భారత్ ఎంత ముఖ్యమో భారత్కి రష్యా కూడా ఇవాళ అంత ముఖ్యం. అలాంటి ఒక సిచ్యువేషన్, అలాంటి ఒక సినారియో ఉంది. కాబట్టి ఖచ్చితంగా పుతిన్ భారత్కి రావడము అనేది 100% కన్ఫర్మ్. ఎందుకంటే మోదీ గారు స్వయంగా గ్యారంటీ తీసుకుంటున్నారు, నేను ఉన్నాను, మీరు ధైర్యంగా రండి. సో 1 నిమిషం కూడా మీ నుంచి నేను దూరంగా ఉండను. ఇలాంటి గ్యారంటీ ఇచ్చంటే పుతిన్ రావడము అనేది అమెరికాకు కోపం రావచ్చు, ట్రంప్ గారు ఉడికిపోవచ్చు. కానీ జరిగేది ఏంటంటే, ఇప్పుడు రష్యాలో ఒక టాప్ మోస్ట్ టెక్నాలజీ ఉంది అనుకోండి, ఫస్ట్ వాళ్ళు భారత్కే ట్రాన్స్ఫర్ చేస్తారు. దీనికి గ్రేట్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్. సో ఇప్పుడు మీకు ఎలా ఉందంటే, సుఖాయ్ 57 మాట్లాడారు, మీకు నెక్స్ట్ లెవెల్లో సుఖాయ్ 75, Su-75 చెక్మేట్. రియల్ గానే ఇది ఒక చెక్మేట్ అండి. సో ఇప్పుడు ఈ ఒప్పందాల్లోకి రష్యా, భారత్ ఈ అగ్రిమెంట్ వేశారు అనుకోండి, ఫస్ట్ అమెరికాలో ఉండే మిలిటరీ కాంప్లెక్స్ మీకు లాక్హీడ్ మార్టిన్ తట్టుకోలేరు. F-35 మనల్ని కొనమని గత 3 ఏళ్ల నుంచి వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. జో బైడెన్ ఉన్నప్పుడు ఈ ప్రపోజల్ వచ్చింది. మీకు ఫిబ్రవరి నెల మోదీ గారు మీరు ట్రంప్ని కలిసినప్పుడు కూడా ఈ ప్రపోజల్ ఓపెన్ గా అడిగారు, మా వద్ద ఎందుకండి మీరు F-35 కొనరు? F-35 యొక్క పనితనము ప్రపంచానికే తెలుసు, ఎన్నిసార్లు కూలిపోయిందో అందరికీ తెలుసు. అలాంటిది మన తేజస్ పై వాడు చేసిన బ్యాడ్ ప్రాపగాండా గత 24 ఏళ్లలో 2 సార్లే
ఇలాంటి ప్రమాదం జరిగింది తేజస్ వ్యవహారంలో. అదే మీరు F-35 అన్నప్పుడు 30 సార్లు గుర్తుపెట్టుకోండి. సరే మీ వద్ద కొంటాం, మరి పర్ఫార్మెన్స్ ఏమిటి? మీరు F-35 ఆపరేట్ చెయ్యాలి అంటే లాక్హీడ్ మార్టిన్ వాళ్ళు మీకు పర్మిషన్ ఇవ్వాలండి. అలాంటి ఒక కండిషన్ పెట్టినప్పుడు అంటే ఏంటి, అక్కడ కూడా మీరు కొనిన తర్వాత కూడా ఆ వాహనము, ఆ యుద్ధ విమానం మీది అవ్వదు, అమెరికా వాడిదే. వాడు అక్కడి నుంచి మీకు కోడ్ ఇస్తేనే, ఆ కోడ్ని ఎంటర్ చేస్తేనే మీ విమానము స్టార్ట్ అవుతుంది. ఇలాంటి కండిషన్స్ పెట్టి నీ మిత్ర దేశాలు, నీ బానిసలు ఎంతో మంది ఉన్నారు కదా, ఒక జపాన్ అనండి, సౌత్ కొరియా, కెనడా, మీకు ఇజ్రాయెల్, ఇలాంటి దేశాలు నీ వద్ద కొంటారు. నాకేంట్రా కర్మ, నాది ఒక ఇండిపెండెంట్ కంట్రీ. నేను మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా ఎదగడానికి ఏమేమి కావాలో అది కదా చేస్తున్నాను. అదే రష్యాను చూడు, వాళ్ళు ఏమంటున్నారు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కాదండి, మీతో కలిసి తయారు చేస్తాం. ఇది సుఖాయ్ 57, సుఖాయ్ 75 కాదు, S-400 కూడా జాయింట్ వెంచర్. మీకు ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు పుతిన్ గారు వస్తున్నారు అంటే రష్యా యుద్ధ విమానాలు ప్రతి ఒక్క దేశము వద్ద పర్మిషన్ తీసుకొని ఈ లైన్ క్లియర్ గా ఉందా, ఎక్కడైనా తీవ్రవాదులు తిరుగుతున్నారా, వాళ్ళ ద్వారా మనకు ఏమైనా సమస్య, మొత్తము వాళ్ళు సర్వే చేస్తున్నారు. సర్వే అనండి, సర్విలెన్స్ అనండి, క్లియర్ గా వాళ్ళు చేస్తున్నారు. ఏ ఒక దేశం ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తే ఆ దేశాన్నే వాళ్ళు లేకుండా చేస్తారు. సరే, మాస్కో నుంచి నేరుగా ఈయన ఢిల్లీ దాకా రావాలి. ఆల్రెడీ రష్యాకు సంబంధించిన యుద్ధ నిపుణులు భారత్లో ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క ఫెసిలిటీ మీకు నాసిక్ లో ఉంటుంది. సో ఆ నాసిక్ వెళ్ళి మన కెపాసిటీ ఏంటి అంటే, సుఖాయ్ విమానాలను మనం ఎలా అప్గ్రేడ్ చేస్తున్నాము, ఎలా మెయింటైన్ చేస్తున్నాము, ఇక్కడే సుఖాయ్ విమానాలు తయారు చేయడానికి మన వద్ద ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి, మొత్తము వాళ్ళు క్లియర్ కట్ గా ఒక రిపోర్ట్ తయారు చేసి పుతిన్ గారికి ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, 50 to 60% భారత్ వద్ద టెక్నాలజీ ఉంది, వాళ్ళ వద్ద ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ టైంలో సుఖాయ్ 57 అనబడే 5th జనరేషన్ విమానాన్ని వాళ్ళు చాలా చాలా ఈజీగా తయారు చేయగలరు. అంటే మేక్ ఇన్ ఇండియా సుఖాయ్ 57. రష్యా మీద శాంక్షన్స్ కాబట్టి రేపు ఎవరికైనా ఈ సుఖాయ్ 57 కావాలి లేదా సుఖాయ్ 75 కావాలి అంటే భారతే మార్కెటింగ్ చేస్తుంది. అంటే వాళ్ళు ఆసియా ఖండంలో మనల్ని ఒక బ్రాంచ్ లాగా టెక్నాలజీ ఉంది, తయారు చేయగలరు. ఇప్పుడు మీరు చెయ్యాలండి, మీరు ఒక 5th జనరేషన్ విమానాన్ని తయారు చేయాలి అంటే ఎంత R&D చెయ్యాలి, మీకు ఎలాంటి ఒక పరిజ్ఞానం ఉండాలి, ఎలాంటి ఇంజనీర్లు ఉండాలి. రష్యా ఇందులో పైనియర్స్ అండి, రాకెట్ టెక్నాలజీ అనేది విమానాలు వాళ్ళు పైనియర్స్. కాబట్టి వాళ్ళు మీకోసము తయారు చేసినప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసి ఆ టెక్నాలజీని కొనుక్కోవడము అనేది ఒక తెలివైన వాడు చేసే పని. మీరు మా కోసం రీసెర్చ్ చెయ్యండి, కొత్త కొత్త పరికరాలను తీసుకురండి, మేము మీ వద్ద ఇన్వెస్ట్ చేసి ఆ టెక్నాలజీని కొనుక్కుంటాము, మా భారత్లోనే తయారు చేస్తాము. ఇలాంటి ఒప్పందాలు, ఇలాంటి నెగోసియేషన్స్, ఇలాంటి ట్రేడ్ డీల్స్ అనేవి భారత్ ఏ ఒక దేశంతోనూ చెయ్యలేదండి. ఇది ఇంపాసిబుల్. సో ఇవాళ మనం చేస్తున్నాము కాబట్టి, సో ఇదంతా తట్టుకోలేకే ఒక్కొక్క దేశము కూడా ఈయన రాకుండా ఉంటే బాగుంటుంది, భారత్కి ఈయన వచ్చారు అంటే ఇండియా నెక్స్ట్ గ్లోబల్ పవర్, ఒక సూపర్ పవర్ గా ఎదుగుతుందని వీళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. మరి పుతిన్ని ఆపడానికి వీళ్ళు ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కదా, ఇందులో అంతిమ విజయం ఎవరిది అని చెప్పి మీకు అనిపిస్తుంది? కామెంట్స్ లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.